హాయ్ అండి. ముందుగా అందరికీ మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్కి అయితే సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ట్రిగనామెట్రీ. ట్రిగనామెట్రీ అంటే తెలుగులో త్రికోణమితి అని చెప్పారు. త్రికోణమితి అంటే 3 కోణాల కొలతలు అనమాట. ట్రిగనామెట్రీ ఏంటంటే 3 కోణాల కొలతల గురించి మాట్లాడుకుందాం. ట్రిగనామెట్రీ అంటే ట్రై, గోణం, మెట్రీ. అంటే ట్రై అంటే 3, కోణ అంటే కోణాలు, మెట్రీ అంటే ఏంటి కొలతలు. 3 కోణాల కొలతల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఈ 3 కోణాలు అనేవి ఎందులో వస్తున్నాయి? యాక్చువల్లీ 3 కోణాలు అనేవి ఎలా ఉంటాయంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. అంటే ట్రిగనామెట్రీ మొత్తం కూడా మనకు బేస్ అయ్యేది దేని మీద అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద అయితే బేస్ అయ్యి రన్ అవుతారు. బట్ అసలు ఈ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ దాని గురించి అయితే టాపిక్ ఉందండి. ట్రయాంగిల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ 6 టైప్స్ అయితే ఉంటాయి. దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. మీకు ప్రస్తుతానికి అయితే ట్రిగనామెట్రీ గురించి అయితే ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే చేస్తారు. ఓకే, వీటికి నేమ్స్ ఇచ్చుకున్నట్టయితే కనుక ఏబిసి అని చెప్పేసి ఇచ్చుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ కరెక్ట్గా 90 degrees స్ట్రైట్ లైన్ ఉన్నదాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటారు. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 90 degrees కోణం చేస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎక్కువ లెంత్ ఉన్నది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుందండి. ఎక్కువ లెంత్ ఉన్నదాన్ని ఏమంటారు? హైపోటెన్యూస్ అంటారు. దీనికి ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. దీనికి ఏదైతే యాంగిల్ అయితే చేస్తుందో దానికి పక్కన ఉన్నది కాబట్టి ప్రక్కభుజము లేదా యాడ్జసెంట్ సైడ్ అని చెప్పి అంటారు. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి ట్రిగనామెట్రీ అనేది ఎందులో చేస్తారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చేస్తారు. అలాగే ఏంటి మనకి ఏమొస్తాయి? హైపోటెన్యూస్ వస్తుంది, ఆపోజిట్ సైడ్ వస్తుంది, అలాగే యాడ్జసెంట్ సైడ్ వస్తుంది. ట్రిగనామెట్రీ ఈ ట్రయాంగిల్ ఇంకా మెయిన్ బేస్ ఏంటంటే పైథాగరస్ థియరం మీద బేస్ అవుతుంది. ట్రిగనామెట్రీ ఏ థియరం మీద బేస్ చేసి రన్ అవుతుందంటే పైథాగరస్ థియరం మీద అయితే రన్ అవుతుంది. పైథాగరస్ థియరం అంటే ఏంటంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. చూసారు కదా, పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా. మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం అనేది ట్రిగనామెట్రీకి సంబంధించి అట్లీస్ట్ 10th క్లాస్లో 6 మార్క్స్ వరకు అయితే కనుక ఈ పైథాగరస్ థియరం మీద వచ్చే అవకాశాలు ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా విని సమ్స్ చేసినట్టయితే కనుక మీరు ఈజీగా అయితే ట్రిగనామెట్రీకి 10th క్లాస్లో అట్లీస్ట్ 30 మార్క్స్ వస్తాయి. ఆ 30 మార్క్స్ కూడా మీరు చాలా ఈజీగా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫార్ములాస్ అయితే మీకు ట్రిగనామెట్రీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఫార్ములాస్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ట్రిగనామెట్రీలో మనకి మెయిన్ వచ్చేవి ఏంటంటే మనకి కొన్ని ఉన్నాయండి. సైన్, కాస్, టాన్, కాట్, కొసీకెంట్, సీకెంట్. ట్రిగనామెట్రీలో ఈ 6 కూడా మీరు ఫుల్గా డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే కనుక ట్రిగనామెట్రీ మొత్తం కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు. సైన్ అంటే ఏంటి? నెక్స్ట్ సైన్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటారు. ఏంటండి సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పి అంటారు. అంటే వీటిని
మనం రాసినట్టయితే కనుక ఈ విధంగా రాయొచ్చు. వీటిని మనం ఎందులో చెప్తున్నాం, యాంగిల్స్ అయితే చెప్తున్నాం. మనం పైథాగరస్ థియరం యూజ్ చేస్తున్నాం, ఇందులోని ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని సైన్స్లో యాంగిల్స్లో మాత్రమే చేస్తాం. నెక్స్ట్ ఇదే సైన్ కాస్త టీటాలోకి వెళ్ళేసరికి ఫార్ములా అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎందులో చేస్తున్నాం, సైడ్స్ని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా అయితే అప్లై అవుతుంది. ఏబీ బై ఏసీ అవుతుంది. ఓకే, ఏమవుతుంది, సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే మనం ఈ ట్రయాంగిల్ ఉపయోగించి నేమ్స్ రాసుకున్నట్టయితే కానీ నేమ్స్ పెట్టుకున్నాం కదా, ఏమవుతుందండి, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఏబి, హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఏసీ, ఏబి బై ఏసీ అని చెప్పి రాసుకుంటాం. అలాగే కాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఈజ్ ఈక్వల్ టు adjacent side by hypotenuse అంటారు. లేదు అంటే బీసీ బై ఏసీ అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, ఏంటండి కాస్ అంటే ఏంటి, adjacent side by hypotenuse అంటే బీసీ బై ఏసీ. నెక్స్ట్ వన్ వచ్చి tan. ట్యాన్కి మళ్ళీ రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే సైన్ అంటే మనకి ఎంత, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై కాస్ అంటే ఎంతండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి భిన్నము బై భిన్నం ఉంది. అంటే ఈ భిన్నం ఏంటంటే తిరగబోతుంది. లేదంటే మీకు లెక్కలు బాగా వచ్చినట్టయితే కనుక ఈ హైపోటెన్యూస్ ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అన్నది మిగిలింది. ఏంటండి, ట్యాన్ అంటే ఏంటి, సైన్ బై కాస్ ఆర్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మళ్ళీ ఒకసారి ఇవే ఫార్ములాస్ రిపీట్ చేసినటువంటి సైన్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఓకే, ఆర్ ఏబీ బై ఏసీ. నెక్స్ట్ వన్ కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే దీన్ని ఏమైనా తీసుకుంటారో బీసీ బై ఏసీ అని చెప్పి తీసుకుంటారు. అలాగే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే సైన్ అంటే ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ రెండు క్యాన్సిల్ చేసినట్టు కనుక రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీన్ని ఏ విధంగా చెప్తాం, ఏబీ బై బీసీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఏం చెప్పానండి, నెక్స్ట్ వన్ వచ్చి కొసికెంట్. కొసికెంట్ అంటే 1 బై సైన్. ఓకే, నెక్స్ట్ 1 బై సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏమవుతుంది, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి భిన్నం అన్నది తిరగబడుతుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, కొసికెంట్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1 బై సైన్ అని రాసుకోవచ్చు, లేదు అనుకుంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ దీని ఎరుపులో హైపోటెన్యూస్ అంటే ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ సేమ్ కొసికెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్. ఇది మళ్ళీ క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వచ్చి
సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos. అంటే సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos అవుతుంది. అంటే సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ యొక్క రెసిప్రోకల్ అవుతుంది అనమాట. అదే దీన్ని మనం కాస్ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెండ్లో చెప్పమంటే 1/సీకెండ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. సీకెండ్ ఇంటూ కాస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం కాస్లో చెప్పమంటున్నాం కాబట్టి కాస్ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెండ్ అని కూడా మాట్లాడచ్చు. ఇందాక చెప్పాను కదా, సేమ్ సైన్ డేటా కొసెకంట్ డేటాలో కూడా మనం ఇదే విధంగా చేయొచ్చు. బట్ ఏంటంటే ట్రిగనామెట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్ కరెక్ట్గా వస్తే కనుక లెక్కలు అయితే చాలా చాలా ఈజీగా అయితే వస్తాయి. మీరైతే ఫార్ములాస్ ఫుల్ ప్రాక్టీస్ అయితే బాగా చేయండి, లెక్కలు అయితే ఈజీగా వస్తాయి. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పాం, సీకెండ్ ఈజ్ ఈక్వల్ టు 1/cos అని చెప్పాం. కాస్ అంటే ఏంటి, 1/adjacent side by hypotenuse. ఇక్కడ సేమ్ చెప్పానుగా ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై adjacent side ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ అంటే ఏసీ, నెక్స్ట్ adjacent side అంటే బీసీ అని చెప్పేసి వస్తుంది. సార్ చూసుకోండి, సీకెండ్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1/cos అంటే సీకెండ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ యొక్క రెసిప్రోకల్ అవుతుంది అనమాట. 1/cos అంటే ఏంటి, adjacent side by hypotenuse. ఓకే, ఇక ఇక్కడ ఏమైంది, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి భిన్నం అన్నది తిరగబడుతుంది అన్నమాట. హైపోటెన్యూస్ బై adjacent side. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఏసీ బై adjacent side ఏంటి, బీసీ. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వచ్చి కాట్. కాట్ అంటే 1/tan అని చెప్పి రాసుకుంటారు. 1/tan అంటే ఏంటి, sin బై కాస్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ మనకి భిన్నము బై భిన్నం ఉంది కాబట్టి ఏమవుతుంది, కాస్ బై సైన్. ఇక్కడ కాట్ని మనం చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు, 1/tan అని చెప్పొచ్చు, లేదంటే కాస్ బై సైన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఓన్లీ ట్రయాంగిల్ యూజ్ చేస్తూ భుజాల్లో చేస్తున్నప్పుడు మాత్రమే, సైడ్స్లో చేస్తున్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్. అదే టీటాకి అయితే మళ్ళీ వేరే ఫార్ములాస్ వస్తాయి, అవి కూడా మీకు ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, కాట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాస్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, adjacent side by hypotenuse. అలాగే సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ భిన్నము బై భిన్నం ఉంది కాబట్టి, అంటే ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ రివర్స్ అవుతాయి. adjacent side హైపోటెన్యూస్. ఇక్కడ భిన్నం కాస్త ఏమవుతుందంటే ఇంటూ రూపంలో మారిపోతుంది. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ క్యాన్సిల్. ఇక్కడ కాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు కాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి రాసుకోవచ్చు, 1/tan అని చెప్పి రాసుకోవచ్చు, లేదు అంటే కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు, లేదు అంటే adjacent side by opposite side. adjacent side అంటే ఏంటి, BC by AB. ఓకే, అందరికి క్లియర్గా అర్థమైంది కదా. ఇవన్నీ కూడా సైడ్స్లో ట్రయాంగిల్ ఉపయోగించి చేసి వచ్చే ఫార్ములాస్.